హాయ్! నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అలా కెనడాలో. నేను ఈరోజు మీకోసం ఒక కొత్త వీడియోతో వచ్చేసాను. అదేంటంటే మనకి ఇన్ కేస్ ఓన్ హౌస్ గనక తీసుకున్నట్టయితే మన యావరేజ్ మంత్లీ ఎక్స్‌పెన్సెస్ ఎంత ఉంటాయి అనేది ఒక అబ్స్ట్రాక్ట్‌తో నేను మీ ముందుకొచ్చేసాను. ఇదేంటంటే నేను ప్యూర్‌లీ నా ఎక్స్‌పీరియన్స్ బేస్ చేసుకొని మట్టుకు ఈ వీడియో చేశాను. సో, నేను ఇందులో లైక్ వె ఎయిదర్ ఇంటర్నెట్ నుండి కానీ ఆర్ ఎల్స్ అదర్ పర్సన్స్ నుండి కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకోలేదు. ఇట్స్ టోటలీ లైక్ బేస్డ్ ఆన్ మై ఎక్స్‌పీరియన్సెస్. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ వీడియోలో ఏంటంటే నేను ఓన్లీ మంత్లీ యావరేజ్ ఎక్స్‌పెన్సెస్ అండి. దీస్ ఎక్స్‌పెన్సెస్ ఏంటంటే కంపల్సరీగా మనకు ఎవ్రీ మంత్ పే చేయాల్సిన ఎక్స్‌పెన్సెస్ మట్టుకి నేను ఈ వీడియోలో చెప్తున్నాను మీకు. ఇన్ కేస్ ఓన్ హౌస్ తీసుకుందాము అని ఫస్ట్ టైమ్ హోమ్ బయర్స్‌కి మేబీ ఈ వీడియో చాలా యూస్‌ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు డైరెక్ట్‌గా వస్తాయి. సో ఏంటంటే మనము ఓన్ హౌస్ అనగానే ఫస్ట్ థింగ్ వచ్చేసి మన బడ్జెట్ ఎంతుంటుంది అని చూసుకుంటాము. ఆ బడ్జెట్ ప్రకారంగా మనం మన హౌసెస్ సెర్చ్ చేస్తాము. అండ్ అలాగే నెక్స్ట్ వన్ లొకాలిటీ. ఏ లొకాలిటీలో ఉండాలి అని చూసుకుంటాము. సో, ఇవన్నీ లైక్ చూసుకునే కంటే ముందు నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారము ఫస్ట్ థింగ్ మనము మంత్లీ ఎక్స్‌పెన్సెస్ ఎంతవరకు బేర్ చేయగలము అనేది మనము ఒక అబ్స్ట్రాక్ట్ ప్రిపేర్ చేసుకుంటే బెటర్ అని నా ఉద్దేశ్యం అండి. ఏంటి అంటే ఇప్పుడు మనం ఇప్పటివరకి అపార్ట్మెంట్స్ లైఫ్‌లో ఉంటాము. అపార్ట్మెంట్స్‌లో ఎంత లగ్జరీగా స్పెండ్ చేసినా మేబీ $1800-2000 మన ఎక్స్‌పెన్సెస్ మాక్సిమం 300 మన ఎక్స్‌పెన్సెస్ అన్నీ అయిపోతాయి. బట్ ఓన్ హౌస్‌కొచ్చేసరికి అది చాలా డిఫరెంట్ ఉంటుందండి. అదేంటి అనేది మనం చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి మార్ట్‌గేజ్. మార్ట్‌గేజ్ ఇట్స్ సేమ్ లైక్ అవర్ రెంట్. ఎక్కడ పోయినా ఫస్ట్ మన హై ఎక్స్‌పెన్స్ వచ్చేసి ఎయిదర్ రెంట్ ఉంటుంది ఆర్ మన ఓన్ అపార్ట్మెంట్స్ ఆర్ ఓన్ హౌసెస్ అయితే మన ఈఎంఐ ఆర్ మార్ట్‌గేజెస్ ఉంటాయి. ఇక్కడ నేను ఈ మార్ట్‌గేజ్ మీకు నేను పిక్స్ యాడ్ చేస్తాను పైన. చూడండి ఎలా కాలిక్యులేట్ చేశాను అన్నది. సో, వెన్ ఇట్ కమ్స్ టు మార్ట్‌గేజ్ అదేంటంటే మార్ట్‌గేజ్ పేమెంట్ అనేది టోటలీ డిపెండ్స్ అపాన్ ద హౌస్ కాస్ట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ యావరేజ్ 600,000 ప్రాపర్టీ వాల్యూ తీసుకున్నాను. 600,000 ప్రాపర్టీ వాల్యూ తీసుకున్నప్పుడు మనము ప్రాపర్టీ తీసుకునే ముందేంటంటే ఎంతో కొంత అమౌంట్ డౌన్ పేమెంట్‌గా చేయాలి. ఎయిదర్ 10% అమౌంటే కానివ్వండి, 20% అమౌంటే కానివ్వండి. డౌన్ పేమెంట్ అనేది కంపల్సరీగా చేయాలి. ఇన్ కేస్ ఈ ఎగ్జాంపుల్‌లో మనము 10% డౌన్ పేమెంట్ చేస్తే గనక 60,000 అవుతుంది. 600,000 పైన. 600,000లోంచి 60,000 తీసేస్తే 540,000. 540,000 పైన మన ఇంట్రెస్ట్ రేట్ 3% వేసుకున్నట్టయితే ఆహ్, ఇంట్రెస్ట్ రేట్ 3% విత్ 25 ఇయర్స్ ఆఫ్ టర్మ్ తీసుకున్నట్టయితే మనకి యావరేజ్‌గా మన మార్టిగేజ్ ఎవ్రీ మంత్ మనం పే చేయాల్సింది $3,150 వస్తుందండి. నేనిది ఎలా కాలిక్యులేట్ చేశాననేది కూడా మీకు చెప్తాను. సో ఈ వాల్యూ మొత్తం 540,000 పైన తీసుకోవాలి మనము. ఎందుకంటే ఆల్రెడీ 10% డౌన్ పేమెంట్ తీర్చేసాం కాబట్టి అది తీసేస్తాము. ఆ 540,000 పైన మనము 3% ఇంట్రెస్ట్ రేట్ డివైడెడ్ బై 12 మంత్స్‌కి చేయాలి. దాని తర్వాత మళ్ళీ 540,000 పైన 25 ఇయర్స్ 25 ఇయర్స్‌కి అది మళ్ళీ డివైడెడ్ బై 12 చేస్తే వచ్చిన ఈ 2 అమౌంట్స్‌ని యాడ్ చేస్తే మన మార్టిగేజ్ వస్తుందనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి అదర్ మంత్లీ ప్రాపర్టీ ఎక్స్‌పెన్సెస్. ఫస్ట్ అందులో వచ్చి మెయిన్ థింగ్ కాండో ఫీ అండి. కాండో ఫీ అంటే ఏంటి అని మీకు ఇన్ కేస్ ఐడియా గనక లేదు అంటే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఓన్ హౌసెస్ ఇన్ కెనడా అని. ఆ వీడియో చూడండి. అందులో నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను కాండో ఫీ ఏంటి అన్నది. ఇక్కడ కూడా నేను కొంచెం ఓవర్‌వ్యూ ఇస్తాను. బట్ ఇన్ డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ కోసం మీరు నా వీడియో చూడండి ఓన్ హౌసెస్ ఇన్ కెనడా అని. ఈ కాండో ఫీ అనేది మనము హౌసెస్ చూసుకునేప్పుడు ఫస్ట్ టైమ్ హోమ్ బయర్స్ మాక్సిమం ఏంటంటే టౌన్ హోమ్స్‌కి చూసుకుంటారండి.
సో, టౌన్ హోమ్స్‌లో మనకి ఫ్రీ హోల్డ్ టౌన్ హోమ్స్ ఉంటాయి. అలాగే ఫ్రీ హోల్డ్ కాని టౌన్ హోమ్స్ ఉంటాయి. సో, వాటికి మనం కాండో ఫీ పే చేస్తాము. అలాగే ఇన్ కేస్ అపార్ట్మెంట్స్ చూసుకున్నట్టయితే అపార్ట్మెంట్స్‌కి కూడా మనము కాండో ఫీ అనేది పే చేస్తాము. సో, అది ఏంటి అంటే ఆ ఫీ ఎయిదర్ అది మెయింటెనెన్స్ కోసమే కానివ్వండి, ఇప్పుడు టౌన్ హోమ్స్ అనుకోండి, రోడ్ స్నో రిమూవల్ మెయింటెనెన్స్ అని తీసుకుంటారు ఆ పర్టిక్యులర్ లొకాలిటీకి. ఆర్ ఎల్స్ మన హౌసెస్ ఈవెన్ ఫ్రీ హోల్డ్ కాని ప్రాపర్టీస్ అయితే మనము ఏదైనా మన హౌస్‌లో చేంజ్ చేసుకోవాలి అనుకున్నా కూడా, లైక్ ఏవైనా రెనోవేషన్స్ చేసుకోవాలి అనుకున్నా కూడా వీ హ్యావ్ టు టేక్ పర్మిషన్ విత్ ద మేనేజ్మెంట్ అనమాట. సో, వాటన్నిటికి కలిపి వీళ్ళు లైక్ డిపెండ్స్ అపాన్ ద ప్రాపర్టీ అండ్ డిపెండ్స్ అపాన్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ వీ హ్యావ్ టు పే ద కాండో ఫీ అండి. సో, నేను ఇక్కడ మినిమమ్ కాండో ఫీ $200 పర్ మంత్ తీసుకున్నాను. సో, కాండో ఫీ అనేది టోటల్లీ డిపెండ్స్ అపాన్ ద ఏరియా అండి. అండ్ ఆల్సో విత్ ద మేనేజ్మెంట్ అనమాట. మేనేజ్మెంట్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ లొకాలిటీ హూ ఈస్ మెయింటైనింగ్ ఇట్. సో, నేను ఇక్కడ మినిమమ్ $200 కాండో ఫీ తీసుకున్నాను. కాండో ఫీ అనేది 200 ఉండొచ్చు, 300 ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రాపర్టీ ట్యాక్స్. సో, ఆ ప్రాపర్టీ ట్యాక్స్ కూడా డిపెండ్స్ అపాన్ ద లొకాలిటీ అనమాట. ప్రాపర్టీ ట్యాక్స్ అనేది. సో, మీరు జీటీఏ, నేను టొరంటో బేస్ చేసుకొని చెప్తున్నాను. సో, జీటీఏ ఏరియాలో మనకి ఎక్కువగా ఉంటుంది ప్రాపర్టీ ట్యాక్స్ కంపారిటివ్ టు కిచెనర్ అండ్ వాటర్‌లో ఏరియాస్. సో, నెక్స్ట్ వన్ వచ్చి హౌస్ ఇన్స్యూరెన్స్ అండి. మనం హౌస్ తీసుకోగానే ఈవెన్ హౌస్ ఇన్స్యూరెన్స్ కూడా తీసుకుంటే చాలా చాలా బెటర్. ఇన్ కేస్ ఎనీ ఎమర్జెన్సీస్‌లో మనకి యూజ్ అవుతుంది. సో, ఈ హౌస్ ఇన్స్యూరెన్స్ అనేది మనం మన హౌస్ వాల్యూ అంతా తీసుకోవాలి ఎప్పుడైనా. సో, మనం ఇక్కడ 600,000 ప్రాపర్టీ చూస్తున్నాం కాబట్టి మినిమమ్ 600,000 వాల్యూ తీసుకోవాలి మన ఇన్స్యూరెన్స్. సో, యావరేజ్ ఇప్పుడు నేను చెప్పేదేంటంటే అంటే ఇది 1,000,000 ప్రీమియంకి చెప్తున్నాను. సో, 600,000 ప్రాపర్టీకి $1,000,000 ప్రీమియం తీసుకుంటే $70 పర్ మంత్ పడుతుంది. సో, $70 మళ్ళీ ఇది ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ పైన బేస్ అయ్యి ఉంటుందండి. సో, అదొకటి. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఇన్స్యూరెన్సెస్ ఆల్ ఫైర్ యాక్సిడెంట్స్, ఫ్లడ్స్, సో, ఇలాంటివన్నీ కవర్ చేస్తాయి. సో, మీరు ముందు ఇన్స్యూరెన్స్ తీసుకునేప్పుడు మీ ఇన్స్యూరెన్స్ పర్సన్ అడగండి. వాట్ ఆర్ ఆల్ ద థింగ్స్ ఆర్ కవర్డ్ ఇన్ యువర్ ఇన్స్యూరెన్స్ అని చెప్పేసి. సో, మొత్తం క్లారిటీ వచ్చాకే మీకు లైక్ అన్నీ కవర్ అయ్యాయి అనిపించాకే మీరు ముందుకెళ్ళండి. సో, నేనిక్కడ 1,000,000 అని చెప్పాను కదా! సో, ఈ 1,000,000 ఎందుకు తీసుకున్నాను అంటే సపోజ్ ఇప్పుడు మన హౌస్ వాల్యూ 600,000 అండి. సో, ఇన్ కేస్ సంథింగ్ ఏదో రాంగ్ జరిగి సమ్ ఫైర్ యాక్సిడెంట్ అయిందనుకోండి. సో, ఇప్పుడు 2020లో మనం తీసుకున్నప్పుడు దాని వాల్యూ 600,000. సో, సమ్ ఫైర్ ఇన్స్యూరెన్స్ వచ్చేసి 2022 ఆఫ్టర్ 2 ఇయర్స్ అయిందనుకోండి. సో, అప్పటికి మన హౌస్ వాల్యూ ఆబ్వియస్‌గా పెరిగిపోయే ఉంటది కదా! సో, అందుకని నేను కొంచెం ఎక్కువ అమౌంట్ తీసుకొని మీకు ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, నెక్స్ట్ థింగ్ వచ్చేసి కార్ ఇన్స్యూరెన్స్. మాక్సిమం 99% ఆఫ్ ద పీపుల్ దే విల్ బీ హ్యావింగ్ దేర్ ఓన్ కార్స్ అండి వెన్ దే ఆర్ గోయింగ్ టు బై ద హోమ్. బికాజ్ మెయిన్ థింగ్ వచ్చేసి కార్ లేకుండా అయితే మనము లైక్ వీ కెనాట్ డిపెండ్ అపాన్ ద అదర్స్ టు విజిట్ ద ప్రాపర్టీస్ కదా! సో, మన ఓన్ కార్ ఉంటే మన కన్వీనియంట్‌గా మనం ఎళ్లి మన కన్వీనియంట్ టైమ్‌లో అన్నీ చూసుకొని రావచ్చు. సో, అందుకని కార్ ఇన్స్యూరెన్స్ కూడా యాడ్ చేశాను. సో, మీకు ఇన్ కేస్ మీకు ఇది వద్దు అనుకుంటే యూ కెన్ డిడక్ట్ దట్ అమౌంట్ ఫ్రమ్ ద అబ్స్ట్రాక్ట్. సో, అగైన్ మళ్ళీ కార్ ఇన్స్యూరెన్స్ వచ్చేసి డిపెండ్స్ అపాన్ ద కార్ ఏజ్ ఆఫ్ ద కార్ అనమాట. సో, కార్ ఏజ్ ఎక్కువగా ఉంటే ఆబ్వియస్‌గా దానికి మెయింటెనెన్స్ కూడా ఎక్కువగానే ఉంటుంది. సేమ్ థింగ్ విత్ హోమ్ ఇన్స్యూరెన్స్ అండి. అది కూడా అంతే. మన కొనే హౌస్ లైక్ ఓల్డ్ అనుకోండి, మన హోమ్ ఇన్స్యూరెన్స్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే మెయింటెనెన్స్ ఛార్జెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒక రిపేర్స్ వస్తూ ఉంటాయి. సో, దాన్ని బట్టి మన ఇన్స్యూరెన్స్ అమౌంట్ అనేది డిసైడ్ చేస్తారు. అండ్ అలాగే కార్ ఇన్స్యూరెన్స్ దగ్గరకొచ్చేప్పటికి మన డ్రైవింగ్ హిస్టరీ, డ్రైవింగ్ రికార్డ్‌ని బేస్ చేసుకొని కూడా మన ఇన్స్యూరెన్స్ ఉంటుందనమాట. సో, సపోజ్ పాస్ట్ హిస్టరీలో మనకి మన కార్ స్మాల్ స్మాల్ యాక్సిడెంట్స్ అయ్యి మనకి టికెట్స్ వచ్చి మనకి డీమెరిట్ పాయింట్స్ వస్తే ఆబ్వియస్‌గా మన కార్ ఇన్స్యూరెన్స్ ఎక్కువగా ఉంటుందండి. అలా కాకుండా లైక్ మనకు మంచి డ్రైవింగ్ రికార్డ్ ఉంది. ఆహ్, లైక్ అసలు ఎట్లాంటి క లైక్
ప్రాబ్లమ్స్ లేదనుకోండి, ఆబ్వియస్‌గా మన కార్ ఇన్షూరెన్స్ తగ్గిపోతుంది. సో, నేనిక్కడ $200 పర్ మంత్ తీసుకున్నాను కార్ ఇన్షూరెన్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మెడికల్ ఇన్షూరెన్స్ అండి. నేనిక్కడ $110 పర్ మంత్ ఫర్ 1,000,000 కవరేజ్‌కి తీసుకున్నాను. ఇదేంటంటే కపుల్‌కి 500,000 ప్లస్ 500,000 వైఫ్ అండ్ హస్బెండ్‌కి ఇలా తీసుకుంటే ఆ విధంగా బేస్ చేసుకొని నేను $1,000,000కి తీసుకున్నాను. సో, దానికి $110 పర్ మంత్ పే చేస్తాము. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మంత్లీ బిల్స్. సో, ఈ మంత్లీ బిల్స్ ఏంటి అంటే ఆహ్, లైక్ ఇట్స్ నాట్ ఫోన్ బిల్ ఆర్ ఇవి కాదు. మన డే టు డే లైక్ హైడ్రో ఇలాంటివన్నీ ఇందులో కవర్ చేశాను. సో, ఫస్ట్ వన్ వచ్చేసి వాటర్ బిల్. మనం అపార్ట్మెంట్స్‌లో ఉన్నప్పుడైతే వాటర్ బిల్‌కి పే చేయము. బట్ ఓన్ హౌస్‌కి మూవ్ అయ్యాక వాటర్ బిల్ ఉంటుంది మనకి. ఆ వాటర్ బిల్ అనేది టోటలీ మన డిపెండ్స్ అపాన్ ద యూసేజ్ ఆఫ్ ద వాటర్. మనం ఎంత వాటర్ యూజ్ చేస్తే మనకు అంత వాటర్ బిల్ వస్తుంది. సో, నేనిక్కడ వాటర్ బిల్ అనేది 3 మంత్స్‌కి తీసుకున్నాను. $100 ఫర్ 3 మంత్స్‌కి తీసుకున్నాను. సో, అప్రాక్సిమేట్‌లీ $30 పర్ మంత్ అట్లా వేసుకోవచ్చు మనము. బట్ ఈవెన్ అబ్‌స్ట్రాక్ట్‌లో నేను $100 తీసుకున్నాను. అది 3 మంత్స్ అమౌంట్. అది మీరు గమనించుకోండి. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి హైడ్రో అండి. వింటర్‌లో హైడ్రో $200 పర్ మంత్ వస్తుంది యావరేజ్‌గా. బికాజ్ ఆల్ ఓవర్ ద వింటర్ మనం హీటర్స్ ఆన్ చేసే పెట్టాల్సొస్తది కాబట్టి ఆబ్వియస్‌గా మన కరెంట్ బిల్ కూడా ఎక్కువగానే వస్తుంది. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి సమ్మర్‌లో $60-70 పర్ మంత్. ఇన్ కేస్ మనము ఏసీ యూజ్ చేయకపోతే ఆ అమౌంట్. లేదు ఏసీ లైక్ హీటర్స్ లాగే ఏసీ కూడా యూజ్ చేశామనుకోండి ఆల్ ఓవర్ ది సమ్మర్, యూ షుడ్ ఎక్స్‌పెక్ట్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ $200 పర్ మంత్ ఆన్ అన్ యావరేజ్ ఫర్ హైడ్రో బిల్ అనమాట. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రొటెక్షన్ ప్లాన్. ఈ ప్రొటెక్షన్ ప్లాన్ అనేది మనం అపార్ట్మెంట్స్‌లో అక్కడ ఉన్నట్టయితే మనకేదైనా ప్రాబ్లమ్ వచ్చినా కూడా ఆ పర్టిక్యులర్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ కేర్ తీసుకుంటుంది కాబట్టి మనం వరీ అవ్వము. బట్ ఇక్కడ మనది మనము చూసుకోవాలి. సో మెనీ ప్రొటెక్షన్ ప్లాన్స్ ఉంటాయండి. రిలయన్స్ అట్లాంటివి. సో, అదేంటంటే ప్లంబింగ్, హీటింగ్, ఎలక్ట్రిసిటీ, ఫర్నిస్, ఏసీ ఇలాంటి వాటికి ఆ ప్రొటెక్షన్ ప్లాన్స్ ఉంటాయి. సో, మీరు ఆ ప్రొటెక్షన్ ప్లాన్స్ తీసుకునేప్పుడు ఆఫర్స్ అడగండి వాళ్ళని. చాలా చాలా ఆఫర్స్ ఉంటాయి. సో, ఆఫర్స్‌ని బేస్ చేసుకొని మీరు ప్రొటెక్షన్ ప్లాన్స్ తీసుకోండి. అండ్ అనదర్ థింగ్ వచ్చేసి వాటర్ సాఫ్ట్‌నర్. అది టోటల్లీ ఆప్షనల్ అండి. ఇన్ కేస్ మీకు వాటర్ సాఫ్ట్‌నర్ వద్దు అనుకుంటే నో నీడ్ టు టేక్ దట్. అది నేను ఈవెన్ అబ్స్ట్రాక్ట్‌లో కూడా యాడ్ చేయలేదు. సో, వాటర్ సాఫ్ట్‌నర్ ఈజ్ ఆప్షనల్. వాటర్ సాఫ్ట్‌నర్ తీసుకోగానే అయిపోదండి. ఎవ్రీ 2 మంత్స్‌కి వీ హావ్ టు చేంజ్ ద సాల్ట్. అది ఇంకా ఎక్స్‌ట్రా ఎక్స్‌పెన్స్ ఉంటది. సో, అందుకని నేను అసలు వాటర్ సాఫ్ట్‌నర్ తీసుకోలేదు. సో, అదర్ మంత్లీ బిల్స్ వచ్చేసి యాజ్ యూజువల్‌గా మనకెప్పుడూ ఉండేవి ఇవి. లైక్ ఇంటర్నెట్. సో, ఇంటర్నెట్‌కి నేనిక్కడ $80 పర్ మంత్ తీసుకున్నాను. అండ్ ఫోన్ మినిమమ్ $100 అయితే పే చేస్తాం కదా! మనం తీసుకునే ఫోన్‌కి. లైక్ వాటెవర్ ఇట్ ఈస్ ఫర్ టాకింగే కానివ్వండి ఆర్ ఇంటర్నెట్‌కి అంత. సో, $100 నేనొకటే $100 తీసుకున్నాను. సో, మీ ఇంట్లో ఎంతమంది పర్సన్స్ ఉంటే, ఎంతమంది ఫోన్ యూజ్ చేస్తే దాన్ని బట్టి మీరు తీసుకోవాలి. సో, వోనేజ్ వచ్చేసి నేను $20 ఫర్ ఇంటర్నేషనల్ కాల్స్‌కి మనం వోనేజ్ యూజ్ చేస్తాం కదా! సో, ఆ విధంగా నేను వోనేజ్ కూడా తీసుకున్నాను. $20 ఇదేంటంటే ఇట్ వేరీస్ బిట్వీన్ $15-20 మధ్యలో ఉంటదండి వోనేజ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సబ్స్క్రిప్షన్స్ సపోజ్ ఇప్పుడు మనము టీవీ పెట్టుకున్నామనుకోండి. యప్ టీవీ, హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్. సో, వాటికి మినిమమ్ $100 పర్ యానమ్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. సో, నేనది పర్ యానమ్ అమౌంటే అబ్స్ట్రాక్ట్‌లో కూడా తీసుకున్నాను. సో, స లైక్ మేబీ పర్ పర్ మంత్ అది మనకి $10 అలా పడుతుంది. మనం చూసుకున్నట్టయితే సమ్ పాయింట్స్ అలా కాకుండా చూసుకున్నట్టయితే. సో, ఇవండి. నేను ఓన్లీ ఈ ఎక్స్‌పెన్సెస్ మట్టుకు యాడ్ చేసి ఇప్పుడు మీకు నేను అబ్స్ట్రాక్ట్ చూపిస్తాను. సో, ఇప్పుడు మార్టిగేజ్ వచ్చేసి 3150 తీసుకున్నాను నేను. అండ్ కాండో ఫీ వచ్చి $200. ప్రాపర్టీ ట్యాక్స్ $300. కార్ ఇన్స్యూరెన్స్ $70.
సారీ, హౌస్ ఇన్సూరెన్స్ $70, కార్ ఇన్సూరెన్స్ $200. సో, ఈ కార్ ఇన్సూరెన్స్ మనకి మంచి డ్రైవింగ్ హిస్టరీ ఉంటే $200 నుండి $180, $160 అలా తగ్గిస్తూ ఉంటారు మన డ్రైవింగ్ హిస్టరీని బట్టి. సో, మెడికల్ ఇన్సూరెన్స్ వచ్చేసి 110 ఉండింది. బట్ నేను 100 తీసుకున్నాను. అండ్ వాటర్ వచ్చేసి 100, ఇది 3 మంత్స్‌కి అండి నేను ఇక్కడ తీసుకున్నది. హైడ్రో వచ్చేసి 200 తీసుకున్నాను నేను. ఈవెన్ వింటర్‌ది బేస్ చేసుకొని. అండ్ ప్రొటెక్షన్ ప్లాన్ వచ్చేసి $200 పర్ మంత్. ఇది ప్లంబింగ్, హీటింగ్, ఎలక్ట్రిసిటీ, ఫర్నిస్ అండ్ ఏసీకి ఈ 5 అప్లియన్సెస్‌కి కలిపి నేను ఇది ప్రొటెక్షన్ ప్లాన్ తీసుకున్నాను. అండ్ అదర్ బిల్స్ వచ్చేసి $300 తీసుకున్నాను. సో, ఇది మొత్తము మనం కాలిక్యులేట్ చేసినట్టయితే ఆన్ యాన్ యావరేజ్‌గా $4,820 అప్రాక్సిమేట్లీ మన పర్ మంత్ ఓన్ హౌస్ ఎక్స్‌పెన్సెస్ అవుతాయండి. ఇవి అన్నీ కూడా ఎక్స్‌క్లూడింగ్ ఆఫ్ ఫుడ్ అండ్ అదర్ ఎక్స్‌పెన్సెస్. ఈవెన్ ఇందులో నేను వాటర్ సాఫ్ట్‌నర్ కూడా యాడ్ చేయలేదు మీరు చూస్తున్నట్టయితే. సో, ఇందులో ఫుడ్ ఎక్స్‌పెన్సెస్ యాడ్ చేయలేదు నేను. అలాగే మనం బయటికెళ్ళినప్పుడు అయ్యే ఎక్స్‌పెన్సెస్, రెస్టారెంట్ ఎక్స్‌పెన్సెస్ అండ్ సో మెనీ థింగ్స్ ఉంటాయి మనకి ఇవి కాకుండా. సో, ఇవి జస్ట్ మన మంత్లీ ఎక్స్‌పెన్సెస్ విచ్ వి కెనాట్ అవాయిడ్ మోస్ట్ ఆఫ్ దెమ్. సో, మీరు సపోజ్ ప్రొటెక్షన్ ప్లాన్ తీసుకోలేదనుకోండి, అక్కడ ఒక $200 సేవ్ అయినా కూడా. అండ్ మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే $100. సో, ఎంత సేవ్ చేసినా $800 సేవ్ చేసినా కూడా మినిమమ్ మన అమౌంట్ వచ్చేసి $4,000 పే చేస్తాం మనము. ఇన్ కేస్ 600,000 వాల్యూ ప్రాపర్టీకి వెళ్ళాలి అనుకుంటే ఆన్ అన్ యావరేజ్ అమౌంట్ $4,000 పే చేయాల్సొస్తుందనమాట. సో, అదండి. ఇది కాకుండా ఇట్స్ మోస్ట్‌లీ ఇంకా మెయింటెనెన్స్ చార్జెస్ కూడా చాలా ఉంటాయండి. లైక్ డిపెండ్స్ అపాన్ అవర్ హౌస్ ఏజ్ అనమాట ఈ మెయింటెనెన్స్ చార్జెస్ అనేటివి. సో, మీకు ఇంకా అలాంటివి ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్‌లో అడగండి. నేను తప్పకుండా మీకు వీడియో చేసి పెడతాను. అండ్ అలాగే నా నెక్స్ట్ వీడియోస్‌లో మనం హౌస్ చేసుకునే లైక్ హౌస్ చూస్ చూసుకునేప్పుడు వాట్ ఆర్ ద థింగ్స్ వీ షుడ్ కన్సిడర్ అనేది నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక హౌస్ చూడ్డానికెళ్ళి దాని లుక్కు, అపియరెన్స్ అన్నీ బాగా నచ్చేసి తీసుకోం కదా! సో మెనీ థింగ్స్ వీ హ్యావ్ టు సీ ఇన్ డెప్త్ అక్కడ. ఏంటి అంటే థింగ్స్ లైక్ ఫర్నిస్ కానివ్వండి, హీటర్స్ కానివ్వండి. సో, ఇవన్నీ ఏంటంటే వాటికి ఒక ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుందండి. అవి ఈ సమ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్‌లో ఇయర్స్‌లోనే బావుంటాయి. ఆ తర్వాత అవి ఇంకా యూజ్ అవ్వవు మనకి. సో, ఆ ఫ్యాక్టర్స్ ఏంటి? మనం హౌస్ చూడ్డానికెళ్ళినప్పుడు ఎలాంటి ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసుకోవాలి ఆ హౌస్ తీసుకునే ముందు అన్నవి నేను ఆ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, అదండి ఇవాల్టి వీడియో. ఇన్ కేస్ మీకు నా ప్రీవియస్ వీడియోస్ కూడా చెప్పాను కదా! ఓన్ హౌసెస్ గురించి. ఆ వీడియోస్ కూడా చూడండి. మీకు ఇంకా బాగా క్లారిటీ వస్తుంది. సో, ఇదండి ఇవాల్టి వీడియో. ఇన్ కేస్ మీకు గనక ఈ వీడియో నచ్చితే గనక ప్లీజ్ లైక్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి. సో దట్ నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు డైరెక్ట్‌గా మీ ఫోన్‌కి వచ్చేస్తాయి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. And please stay safe and secure. Thank you. Bye bye.